ఎగ్ మసాలా కర్రీని కొంచెం డిఫరెంట్గా చూపించేస్తాను. చాలా బాగుంటుంది బగారా రైస్లోకి, రోటీస్లోకి. ముందుగా పాన్ తీసుకొని కొంచెం బటర్ ఆయిల్ వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉడికించి కాట్లు పెట్టుకున్న ఎగ్స్ని తగినన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి వీటిని సపరేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా మసాలాలు, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొద్ది వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆనియన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు, వెల్లుల్లి, అలాగే కొంచెం చింతపండుని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ పూర్తిగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత దీంట్లోకి తగినంత కారం, ఉప్పు, గరం మసాలా, ఎగ్ మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అంత ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ బాగా ఉడికిపోయిన తర్వాత దగ్గర అయ్యాక ఎగ్స్ని యాడ్ చేసేసుకొని కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మరో 2-3 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.